నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాదర్బార్ దగ్గరను హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ దాదాపుగా 800 కోట్ల స్కామ్. సో గత ప్రభుత్వంలో ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది, ఈ స్కామ్ వెనుక ఎవరెవరున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు అయితే వచ్చి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాధలన్నీ కూడా ఇక్కడ విన్నవించుకోవడానికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఈ టెక్స్టైల్ పార్క్ వెనుక ఏం జరుగుతుంది అసలు? టెక్స్టైల్ పార్క్ అనేది హైదరాబాద్ టెక్స్టైల్ పార్క్. ఇది కొత్తూరు సమీపంలో చేగూరు విలేజ్లో 108 మంది పద్మశాలి పూర్ వీవర్స్ పెట్టడం జరిగింది. అందరం సొంతంగా ల్యాండ్ తీసుకున్నాము. కానీ ఒక ముగ్గురు డైరెక్టర్లు దీన్ని కుమ్మక్కు చేసి అమ్ముదామని చూస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నారు. దాని గురించి మేము కొట్లాడడం జరిగింది. అందుకే ప్రజావానికి వచ్చి సీఎం గారికి అభ్యర్థించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇంత పెద్ద స్కామ్ వెనుక అంటే చిన్న చిన్న వ్యక్తులు ఉండకపోవచ్చు, మేబీ దాదాపుగా పెద్ద తలకాయలా ఉండొచ్చు. ఎవరు అనుకుంటున్నారు దీంట్లో? అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కవిత బంధువులు ఉన్నారు. దాంట్లో పేర్లేంటి? జోగినపల్లి కృష్ణారావు, మేస్త్రి రాజశేఖరు, సంతోష్ కుమార్ వాళ్ళ హ్యాండ్ ఉన్నదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళతో ఏమన్నా మీరు మాట్లాడారు ఈ మధ్య కాలంలో? లేదు, మాట్లాడడానికి ఛాన్సే దొరకట్లేదు. వాళ్ళకి మాకు ఏం టైం ఇవ్వట్లేదు. మేము భయంతో ఉన్నాం తప్ప చేయగలిగింది ఏం చేయలేదు. బెదిరింపుడు ఇట్లా రావడం జరుగుతూ ఉన్నాయి. మీరు ఇట్లా ఇన్వాల్వ్ కావద్దు, ఇచ్చింది తీసుకొని వెళ్ళండి. ల్యాండ్ మీద కూడా మనం వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది. వేరే వాళ్ళు కబ్జాలకు వచ్చారు వాళ్ళ మనుషులు. మేము సొంతంగా డబ్బులు 108 మంది కలిసి సొంత డబ్బులతోటి ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. సో షేర్లు ఇవ్వడం కానీ గ్రాంట్లు కానీ ఓన్లీ ప్లాట్ అలాట్మెంట్ చేసిరు తప్ప షేర్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చినారు. కానీ మనకు షేర్ సర్టిఫికేట్ మనకు ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్గా అన్నీ చూపించినారు, ఇచ్చినామని చెప్పి గ్రాంట్ తెచ్చుకున్నారు. 12 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చుకొని వాళ్ళు సొంతంగా షేర్లు కట్టుకున్నారు. మనకు మాత్రం లీగల్ రైట్స్ ఏవి ఇవ్వకుండా వాళ్ళకి లీగల్ రైట్ ఇవ్వలేదు అన్నట్టు. అవి ఇవ్వమని చెప్పి 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. కొట్లాడినందుకు మా మీద డిఫమేషన్ కేసు వేసినారు ఒక 5 పైన. సో అట్లా మొదటి నుంచి కూడా మేము కొట్లాడుతున్నాం తప్పితే మాకు ఎక్కడి పోయినా న్యాయం జరగట్లేదు. వాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. 100 తప్పులున్నా కానీ న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదు. అందుకే లాస్ట్ ఇక్కడ సీఎం గారి దగ్గరికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకోవాలి. మీరు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళని కలవడం జరిగింది. కోర్టులో కేసులు వేసినాము, జిల్లా కలెక్టర్ దగ్గర పోయినాము, తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ఎవరు ఎక్కడికి పోయినా వాళ్ళందరినీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు తప్పితే మా మాట వినేవాళ్ళు కానీ మాకు న్యాయం చేసేవాళ్ళు కానీ ఈవెన్ కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరగట్లేదు. 181 ఎకరాలు మొత్తము, 141 ఎకరాలు మొత్తం రిజిస్టర్ ల్యాండ్, మిగతాది ఎస్ఐన్ ల్యాండ్ ఉంది. ఒక 38 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్కు దానికి కూడా డబ్బులు కట్టినాం ఆల్రెడీ కూడా. సో మొత్తం 181 ఎకరాలు. అది కంపెనీ హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ పేరు మీద ఉంది. అందులో ఇద్దరే ప్రమోటర్స్, ఘనశ్యామ్ సరోడే అండ్ ఉప్పల్ నర్సయ్య. వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఇంత 108 మందిని వాళ్ళు మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఎవరిని కలిసినా మేము ఎన్నో రిప్రజెంటేషన్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. కోర్టుల కేసులు వేసినాం. మేము కోర్టుల కేసులు వేసినాము. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా కేసులు పోయినాయి. కానీ ఎక్కడ కూడా మనకు న్యాయం జరుగుతలేదు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పోతున్నాం. లేటెస్ట్గా ఎన్సీఎల్టీలో కూడా మాకు ఎప్పుడు డిసెంబర్ 8 నాడు మాకు బెంచ్ మీద డైరెక్ట్ జడ్జి చెప్పినాడు మీకు న్యాయం ఉంది, మేము కేసుని అలౌ చేస్తున్నాము, మీకు న్యాయం జరుగుతుందని బెంచ్ మీద మాకు చెప్పి అదే డిసెంబర్ 22 తారీఖున మాకు ఎగనెస్ట్గా తీర్పిచ్చినాడు. వాళ్ళు ల్యాండ్ మీద వాళ్ళ కబ్జాలకు వెళ్ళి ల్యాండ్ మీదకి వెళ్ళి మమ్మల్ని రానిస్తలేరు. వాళ్ళు ల్యాండ్ క్లీన్ చేసుకోవడం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. ప్రజాదర్బార్కి మొట్టమొదటిసారి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చినామండి. మేము నెల రోజులు పరిపాలన చూసిన తర్వాత ఎట్లా చూసిన తర్వాత వద్దాం. కాంగ్రెస్లో మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రస్ట్ 100% వచ్చింది. న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది అన్నట్టు. సో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము చేనేత కార్మికులం, పూర్వ వీవర్స్ కూడా మేము పోచంపల్లి వచ్చినాం మేము. సో మాకు న్యాయం జరిగితే ఇక్కడ దాదాపు 108 మందికి మా ప్లాట్లు మాకు ఇచ్చినా కూడా ఇంకా 100 ఎకరాల బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు. అది కూడా పైసలు మేము పెట్టుకున్నది అదంతా కూడా. సో మాకు న్యాయం జరిగితే కనుక అందరం కూడా ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉపాధ్యాయులకి అవకాశం ఉంది. కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం. రంగనాథ్ నగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆ ఫ్లాట్లన్నీ లాక్కున్నారు. ఇంకోరు దగ్గుబాటి సురేష్, రామానాయుడు, వెంకటేష్ ఉండలేదు. చెప్పాలి చాలా ఉందండి కానీ చెప్పలేము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏరియా? మేము సైదాబాద్ నుంచి వచ్చామండి. ఎన్ని ఫ్లాట్లు లాక్కున్నారు? దగ్గర 1000 ఫ్లాట్లు ఉన్నాయి. ఎవరు ప్రొడ్యూసర్? సురేషేనా? ఆయన్నే. అన్ని కోట్లలో ఆర్డర్ వచ్చేసింది మాకు. ఉమెన్స్ రైట్స్ నుండి కూడా చెప్పారు, మీరు వెళ్ళి మీ ఫ్లాట్లను మీరు ఆ షెడ్లు కులగొట్టి పోండి అన్నారు. కానీ ఆ విధంగా చేయకూడదని మేము ఓపిక పట్టుకుంటున్నాం. ఫ్లాట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓపెన్పల్లి విలేజ్ లంబర్చండ. అడగలేదా మీరు? సురేష్ అడిగినారా లేదా?
ఓ దగ్గరికి వస్తాం మమ్మల్ని పోనీ సార్ లోపలికి గత ప్రభుత్వాలు అడిగారా? పెద్ద పూలి బోను మీ ఎలుకలు మేకలు వస్తే ఉంటాయా లాగేస్తాయి అట్లా మేము పోలీస్ కేసీఆర్ ప్రభుత్వాలు అడగలేదా మీరేమి అప్పుడు? అన్నీ అడుగుతామండి. అందులో కేసీఆర్ కొడుకే ఉన్నాడు అందులో కేటీఆర్ అందులోనే ఉండు ఆడి పోతా కూడా కేటీఆర్ కూడా చెయ్యింది అందులో కూడా మస్తు జాగలలో తిరుగుతూనే ఉన్నాం బేట మేము గరీబ్ వాళ్ళం వాడు ఉన్నోళ్ళు ఏడి పోయినా మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు ఈయన పట్టించుకుంటాడని వచ్చినాం ఏం న్యాయం జరుగుతుందో చూడాలి. లోపల బాగానే రెస్పాండ్ అయ్యారు, మేము పట్టించుకుంటున్నారా? రాసుకున్నారు అన్నీ రాసుకున్నారు ఇక రాసుకున్నారు మాకు న్యాయం జరగాలి జరిగితే ఈయనతోటి న్యాయం జరగాలి ఇక జరుగుతుందని నమ్మకం ఉందా కాక? ఇక భగవంతుని తెలుసు ఇక నమ్మకం ఉన్నది. ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది అందరం కూడినాము ఆయన న్యాయం చేసడానికి గెలిపించినాము మాకు న్యాయం చేయాలి అంతే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.